హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకే, నేను ఇవన్నీ ఏ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా, అంటే రైల్వేలో పడిన క్వశ్చన్లే. కాల్ చెక్ చేసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డిలో పడింది క్వశ్చన్ కూడా. ఏ టాపిక్ ఇది? ఎస్, ఆమ్లాలు క్షారాలు. ఓకేనా? పార్ట్ 1 పార్ట్ 2 చూస్తాం కదా, ఇది పార్ట్ 3 అన్న. సో పార్ట్ 1కి ఏం కానీ చూడనన్నా. ఏ మిక్సర్ ఆఫ్ ది కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డేటా. ద రేష్ ఆఫ్ డాష్ ఇస్ కాల్డ్ అక్వారిజా. మనం ముందు చెప్పుకున్నాం కదా. సో అక్వారిజా గాఢ నత్రిక్ ఆమ్లం మరియు గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఏ నిష్పత్తులు కలిపితే ఆ మిశ్రమాన్ని అక్వారిజా అంటాం. నా ఫస్ట్ చూడండి, నత్రిక్ ఆమ్లం ఇచ్చాడు, తర్వాత HCl ఇచ్చాడు. యాక్చువల్గా ఏంటంటే మనకి తెలిసింది. సో 3:1 రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HNO3. ఇది మనకు తెలిసింది, ఎక్కువ వాడతాం. సో 3:1 అనుకుంటాం. HCl HNO3 ఉండాలి దేంట్లో? అక్వారిజాలో. దేన్ని వాడతాం? టు డిజాల్వ్ గోల్డ్ అట. బంగారం కరుగుతుంది ఎక్కడ? అక్వారిజాలో. అందరూ 3:1 పెడతారు. అందులో 3:1 ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, కానీ అది రాంగ్. అది ఎందుకు చెప్పండి అన్న? ఎందుకు? ఫస్ట్ అడిగింది HNO3 అన్న. HNO3 HCl అడిగాడు కనుక ఫస్ట్ 1 పెట్టాలి, తర్వాత 3 పెట్టాలి. క్లియర్? కానీ ఆన్సర్ ఏంటా? 1:3. నా HNO3 ఎంత ఉంటుంది? 1 పార్టే ఉంటుంది. HCl ఎంత ఉంటుంది? 3 పార్ట్స్. కనుక గుర్తుంచుకోండి అన్న, ఆన్సర్ 1:3 పెట్ట. అందరికీ తెలుసు అక్వారిజా టు డిజాల్వ్ గోల్డ్ అని చెప్తాం కనుక ఎంత ఉంటుందన్న? HNO3 1, HCl అంతా 3 అని చెప్పాలా. ఓకే, నెక్స్ట్ కొంచెం వెళ్ళిపోదాం. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఆల్కలీ? ఈ కింద వాటిలో ఒకటి ఆల్కలీ కాదు, అంటే క్షారం కాదట. చూద్దాం. ఫస్ట్ నోట్ చేసుకో, రాసుకోవాలి. క్వశ్చన్స్ రాసుకుంటే మీకు రిపిటేషన్ ఈజీగా అర్థం అవుతుంది. మళ్ళీ వీడియో చూడలే కదా, బుక్ పెట్టి రాసుకున్నా అర్థం అవుతుంది. ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ 2కి వచ్చినాయి. నా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఆల్కలేటా? ఈ కింద మంటలో ఆల్కలీ కానిది ఏంటి చూడండి. అమ్మోనియం హైడ్రాక్సైడా, ఇవ్వండి. C2H ఇచ్చాడా? NaOH, KOH. అన్నిట్లో OH ఉన్నాయి. OH అంత మాత్రాన అది బేస్ అయిపోదు. నానా ఇది ఏంటిది? స్పిరిట్ ఆఫ్ వైన్ అంటామా? ఆల్కహాల్ క్వార్టర్. సో క్వార్టర్ అంటాం కదా, ఈ క్వార్టర్ అనేది బేస్ కాదు, ఇది న్యూట్రల్ అన్న. అది యాసిడ్ కాదు, బేస్ కాదు, కానీ ఫార్ములాలో OH ఉంటుంది. నానా NaOH బేసు, స్ట్రాంగ్ బేసు. KOH స్ట్రాంగ్ బేసు. మరి అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ తెలుసు మనకి, వినో. నా C2H అనేది బేస్ కాదట. ఏమవుతుంది? ఇది యాసిడ్ కాదు, బేస్ కాదు, న్యూట్రల్ అంటాం కదా. దీని పేరే ఇథనాల్ అంటారు. ఇథనాల్. దీని పేరే స్పిరిట్ ఆఫ్ వైన్. స్పిరిట్ ఆఫ్ వైన్ గుర్తుంచుకో. కనుక అదొకటి గుర్తుంచుకోనన్నా ఆన్సర్ బి పెట్టాలి అంతే. చిన్న క్వశ్చన్లే, సింపుల్ అన్న. ప్రాక్టీస్ చేసుకుందన్న, మ్యాక్స్ రిపిటేషన్ అవుతాయి. ద బేసెస్ చేంజ్ ద కలర్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్స్ టు డాష్ కలర్ అట. బేస్ అనేది సార్వత్రిక సూచికను రంగును ఏ రంగు చదువుతున్నాం, ఏ రంగు మారుస్తాయట బేస్ అనేది. రాయన క్వశ్చన్ దా ఫాస్ట్గా క్వశ్చన్ రాసుకోవాలి. నాకు క్షారాలు మారుస్తాయట. యూనివర్స్ ఇండికేటర్ని ఏ రంగు అడుగుతున్నాడు తెలుసు మీకు. జనరల్ మాకు ఇండికేటర్ ఉంటుందన్న, సింపుల్, చిన్నప్పటి నుంచి చదివిందే. లిట్మస్ ఇండికేటర్. లిట్మస్ అనేది నేచర్ ఇండికేటరు, యూనివర్సలే, నిజమే. సూచిక ఇట్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ లైకెన్ ప్లాంట్. ఒక చిన్న మొక్క నుంచి వస్తుందట. ఏది? లిట్మస్ అనేది. ఏ మొక్క? ఆ మొక్క పేరే లైకెన్ ప్లాంట్. లైక కాదు, లైకెన్ అనే మొక్క నుంచి వస్తుందట లిట్మస్ అనేది. ఇది 2 రకాలుగా ఉంటుందన్న, రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్. ఒకలా ఆమ్లాన్ని టెస్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ బ్లూ అన్న. సో బ్లూ లిట్మస్ని పెట్టాలి ఆమ్లంలో. ఎగ్జాంపుల్కి నిమ్మరసం అన్న. సో నిమ్మరసంలో బ్లూ లిట్మస్ పెట్టినట్లయితే ఏమవుతుంది? రెడ్గా మారుతుంది, గుర్తుంచుకో. విచ్ సబ్స్టెన్స్ ఈస్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్? దట్ ఈస్ కాల్డ్ యాసిడ్ అన్న. బ్లూని ఏదైతే రెడ్గా మారుస్తుందో దాన్ని ఏమంటాం? యాసిడ్, గుర్తుంచుకో. అంతేకాని మళ్ళా నిమ్మరసంలో రెడ్ పెడితే బ్లూ రాదు. చాలా పొరపాటు అంటారు. నిమ్మరసంలో రెడ్ పెడితే ఏమవుద్ది? బ్లూ అవుద్దా? అవ్వదు. నో చేంజ్, మారదు, రెడ్డే ఉంటుంది అన్న. బ్లూ పెడితేనే రెడ్ అవుతుంది.
అలాగా ఇది ఒక బేస్ తీసుకో అంటే NaOH, కాకపోతే సున్నపు తేట తెలుసుదా. సో NaOH తీసుకో, KOH తీసుకో, అందులో పెట్టాలి రెడ్ లిట్మస్ పెట్టాలా. రెడ్ లిట్మస్ పెడితే ఏముందట, అది బ్లూ రంగులో మారుతుంది. రెడ్ని బ్లూగా మార్చే వాటిని ఏమంటామట, బేస్ అంటారు. గుర్తుంచుకో, బేస్ నాన్న. రెడ్ బ్లూ బ్లూ రెడ్ అయితే యాసిడ్, అదే రెడ్ బ్లూ అయితే ఏమంటాం, బేస్ అంటాం. అంటే ఇండైరెక్ట్గా బేస్ అనేది రెడ్ లిట్మస్ని ఎలా మారుస్తుంది, బ్లూ మారుతుంది చెప్పాలా. కనుక ఆన్సర్ ఏంటట, బ్లూ కలరు. ఎల్లో కాదు, గ్రీన్ కాదు, రెడ్ కాదు. విచ్ సబ్స్టెన్సెస్ ఆర్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ కలర్, దట్ ఈస్ కాల్డ్ ఏమంటాం, బేస్ అంటాం. గుర్తుంచుకున్నా, బ్లూ అవుతుందట. బేస్ చేంజెస్ టు కలర్ ఆఫ్ ఇండికేటర్స్ టు బ్లూ కలర్ చెప్పాలి. ఎక్కువ రెడ్ ఉంటుంది, రెడ్ కాస్త బ్లూ అవుతుంది చెప్పాలి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్కలైన్ ఇన్ నేచర్ అట. సింపుల్గా ఇచ్చాడు, ఈ కింద వాటిలో ఏది క్షార స్వభావము కలిగి ఉంటుంది. నోట్ చేసుకోవచ్చు, నోట్ చేసుకున్నా. ఇది కూడా గ్రూప్ డికి వచ్చినాయి. RRB గ్రూప్ డి పడింది నాన్న. HCl, HNO3, SSR, NaOH. సింపుల్గా వచ్చినాయి కదా. మనకు కావాల్సింది ఆల్కలీ నేచర్ అట, అంటే క్షార స్వభావం కలది. ఇవన్నీ యాసిడ్స్. సింపుల్గా వచ్చిందన్న. NaOH అంటే దాని పేరేంటి, కాస్టిక్ సోడా. ఇట్ యూజ్డ్ ఫర్ వాషింగ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఇవన్నీ చెప్పుకున్నాం యాప్లో ఉన్నానైనా ఒకసారి తీసుకోండి, కొంచెం ఫాలో అవ్వనైనా. NaOH అనేది బేసే. దాని పేరేంటి, కామన్ నేమ్, అది సోడియం హైడ్రాక్సైడా, అది కామన్ నేమ్ కాదు. కామన్గా ఏమంటాం, ఎస్ కాస్టిక్ సోడా. ఏ సోడా, కాస్టిక్ సోడా అంటామంట దీన్ని. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాషింగ్ పర్పస్. వాషింగ్ సోప్స్ డిటర్జెంట్స్ అన్ని తయారవుతాయట NaOHతో. ఓకే, ఇది బేస్ మొత్తం అన్ని యాసిడ్లు అన్ని పేర్లు ఉన్నాయి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్కి వెళ్దాము. ఓకే, ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మంచి క్వశ్చన్ ఇచ్చాడన్న. ఈ కింద వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. నోట్ చేసుకున్నా, కొంచెం రాసుకోవాలి. క్వశ్చన్ రాసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఈ కింద వాళ్ళలో భిన్నమైనది ఏంటి, NaOH, COH ట్వైసా, NH3OH, ZnOH ట్వైసా. ఓకే, అందరూ ఇది పెడతారేమో NH3OH, కానీ ఇవన్నీ కూడా క్షారాలు. ఏది, NaOH, COH ట్వైస్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా క్షారాలన్నా. అంటే బేసెసే. OH ఉందా, బేసే. మరి ఇందులో OH ఉంది, కానీ అది డ్యూయల్ నేచరు. దాన్ని ఎంపోట్రిక్ అంటాం. ఎంపోట్రిక్ అట. ఎంపోట్రిక్ నేచర్ అంటే ద్విస్వభావం ఉంటుంది దీనికి. ద్విస్వభావం అంటే దీనికే ఉంటుంది యాసిడ్ నేచరు అండ్ బేస్ నేచరు. సేమ్ ఏజ్ అల్యూమినియం లాగా. సో AlOH ట్రైస్ అంటామా, అల్యూమినియం ఎక్కువ మంది తెలుసు, Al2O3 అంటామా. ఇలాంటివన్నీ కూడా డ్యూయల్ నేచర్ అన్న. డ్యూయల్ అంటే యాసిడ్ ఉంటుంది, బేస్ ఉంటుంది, రెండు ఉంటాయి ఒకే టైంలో. అన్ని న్యూట్రల్ చెప్పాలి, సింపుల్ చెప్పాలంటే, అంతే కదా. సో జింక్ కానీ అల్యూమినియం కానీ ఆడ ఉంటుంది, ఏడా ఉంటుంది. అంటే తెలుగు భాష లెక్క యాసిడ్ ఉంటుంది, బేస్ ఉంటుంది. జింక్ హైడ్రాక్సైడ్ ఏముంటుందట, రెండు ఉంటాయి. ప్యూర్ బేస్ కాదు, ప్యూర్ యాసిడ్ కాదు. ఇవన్నీ ప్యూర్ బేసెస్ అన్నా, కనుక ఇది ఆడ్ బెన్ అవుట్ లాగా కొంచెం భిన్నంగా చెప్పాలా. గుర్తుంచుకో, అదొకటి, అల్యూమినియం ఒకటి గుర్తుంచుకో బాగా. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఆల్కలైన్ ఇన్ నేచర్. వెరీ గుడ్. మీనింగ్ దే రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ మెటాలిక్ ఆక్సైడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ అట. ఓకే, కింద అడిచాడు, నోట్ చేసుకున్నా. లోహపు ఆక్సైడ్లు, మెటాలిక్ లోహాలన్న మెటాలిక్ ఆక్సైడ్లు ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటాయి. అంటే అవి ఆమ్లాలతో చిరజిరిపి లవణాలను నీటిని ఏర్పరుస్తాయట. అయితే ఈ కింద వాటిలో ఏది మెటాలిక్ ఆక్సైడ్కి భిన్నంగా ఉంటుంది? క్వశ్చన్ పెద్ద ఉంది, రాసుకో, తప్పేయట్లేదు నాన్న. సో అవసరమైన రాసుకో, అన్ని అయిపోయినా. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అయినా. ఈ కింద వాటిలో భిన్నమైన అడుగుతున్నాను. వెరీ గుడ్. నన్ను CaO, MgO, Al2O3, Na2O
చూడండి CaO మెటల్ ఆక్సైడ్ అంటే బేస్, ఇది బేసే, ఇది బేసే, ఇది కూడా మెటల్ ఆక్సైడే, కానీ ఇదేంటని చెప్పాం ఎంపోట్రిక్ అంటే డ్యూయల్ నేచర్ ఉంటుంది. అల్యూమినియం ఒకటి జింక్ ఒకటి అసలు ఉంటాయట. ఇట్ హ్యాస్ ఏ డ్యూయల్ నేచర్ అన్న, యాసిడ్ బేస్ రెండు ఉంటాయి. కనుక ఏమన్నా వాటిని ఎంపోట్రిక్ అన్నాం. ఇంగ్లీష్లో ఎంపోట్రిక్ అంటామా, తెలుగులో ద్వి స్వభావం ఉంటుంది, అదే ఆర్డిననా. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెటాలిక్ ఆక్సైడ్ డిఫరెంట్ అడిగాడు ఫ్రమ్ మదర్. అన్నీ ఒకలాగా ఉంటే ఇది ఒకలాగా ఉంటుంది. అందరికీ నచ్చినది నీకు అసలే నచ్చదంటామా అన్నట్టు ఇవన్నీ సేమ్ అయితే ఇది ఒకలాగా ఉంటుందట. సో ఆన్సర్ ఏం చేయాలి, సి రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఆ కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్. సింపుల్ క్వశ్చన్ అన్న, ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడంటే ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. చూడండి ఆల్రెడీ గ్రూప్ డీకి వచ్చినాయి. కామన్ సాల్ట్ అంటే ఏంటి, రాక్ సాల్ట్, తినే ఉప్పు, దాన్ని మనము సాధారణ ఉప్పు అంటాం. సాధారణంగా క్వశ్చన్ మారిందా, ఓకే ఇది నాన్న. సాధారణ ఉప్పు యొక్క కెమికల్ అడుగుతున్నాడు, రాసుకో తప్పేట్లేదు. సాధారణ ఉప్పు యొక్క కెమికల్ ఏం కావాలి, ఏం దేని అంటాం, NaCl కదా. ఇవన్నీ ఇంకో యాసిడ్, ఇది ఇది NaCl, KOH, NaOH, NaOH కాదన్నా NaCl. వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్ క్వశ్చనే. NaCl ఏమంటామో కామన్ సాల్ట్ అని గుర్తుంచుకున్నాను. కామన్ సాల్ట్ అంటే తినే ఉప్పు అన్న తన ఫార్ములా డేటా సోడియం క్లోరైడ్ చెప్పాలి. కెమికల్ ఫార్ములాది, కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అంటే తినే ఉప్పే, సాధారణ ఉప్పు అని అంటాం సోడియం క్లోరైడే. దీని మరో పేరేంటి, రాక్ సాల్ట్, రాతి ఉప్పు అంటాం. దాని పేరెంట్స్ ఎవరు, ఇద్దరు ఉంటారు, పుట్టినారు పడిపోదు. దాని పేరెంట్స్ HCl యాసిడ్ అన్న, బేస్ పేరు NaOH. దీని బేస్ ఇక్కడ ఉంది కదా, ఈ రెండు కలిస్తే వస్తుంది NaCl ప్లస్ వాటరు. ఈ చరణ ఏమంటాము, తటస్థీకరణం అంటాం. ఏ కరణము, తటస్థీకరణము. ఎస్, న్యూట్రలైజేషన్ అంటామా. సో HCl NaOH. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్ అన్న, NaOH అనేది స్ట్రాంగ్ బేస్. ఒక స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే వచ్చే సాల్ట్ ఏమంటాం, న్యూట్రల్. అంతేగా, అంతేగానట్టు ఇది స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ కలిస్తే ఏమవుద్ది, ఒక సాల్ట్ ఏర్పడుతుంది. ఆ సాల్ట్ యాసిడ్ కాదు, బేస్ కాదు, ఎలా ఉంటుంది, న్యూట్రల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వెళ్ళిపోతానన్నా. ఓకే, ఇన్ జనరల్ హౌ కెన్ ఐ న్యూట్రలైజేషన్ రియాక్షన్ బి రిటనట. సాధారణంగా తటస్థీకరణ ప్రతిచర్యను ఎలా రాస్తారు, రాయండి. గాడు వచ్చుంటాయి ఇవన్నీ కూడా రాస్తున్నప్పుడు మీరు రాసుకోవాలి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. మన న్యూట్రలైజేషన్ అంటేనే ఏముంటుందట, యాసిడ్ బేస్ ఉంటుంది, సాల్ట్ వాటర్ ఏర్పడుతుంది, అంతే. యాసిడ్ ప్లస్ బేస్ కలిస్తే ఏమవుతుంది, సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది, సింపుల్. అన్నింటిలో ఫస్ట్ బేస్ ఇచ్చానన్నా, ఆల్కలీ ప్లస్ యాసిడ్ ఉండాలి, యాసిడ్ ఉంది, అన్నింటిలో యాసిడ్ కామను. బయటకు వచ్చేవేంటి, సాల్ట్ గ్యాసా, సాల్ట్ వాటరా, సాల్ట్ వాటర్ వస్తుంది, అంతే. అన్నింటిలో సేమ్ ఉంచాడు, చూసుకో. బయటకు వచ్చినవి సాల్ట్ వాటర్ వస్తుంది తప్పింది, సాల్ట్ గ్యాస్ రాదు, సాల్ట్ ప్రెసిపిటేషన్ కాదు. ఆన్సరు సాల్ట్ ప్లస్ వాటరే, సింపుల్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పుకున్నాం కదా, HCl యాసిడ్, బేస్ ఏంటి NaOH, ఏమొస్తుంది సాల్ట్, దాని పేరే NaCl, ప్లస్ ఏమొస్తుంది వాటరు H2O, అంతే కదా. HOH జంప్ H2Oగా. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అన్న. తడిస్తగినానికి ఉదాహరణ ఇదే. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, మెటల్స్ ఆర్ రియాక్ట్ విత్ యాసిడ్ సెటా టు ప్రొడ్యూస్ డాష్ అంటున్నాడు. లోహాలు ఆమ్లాలతో చెరితప్పి దేన్ని ఉత్పత్తి చేస్తాయి, రాసుకున్నానా క్వశ్చన్. ఇది కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి వచ్చినాయి. మన లోహాలట ఆమ్లాలతో. ఎగ్జాంపుల్ మెటల్ ఏంటి, ఎక్కువ ఎగ్జాంపుల్ జింక్ అయినా మెటల్ కదా. HCl యాసిడ్ వేసే, ఒక జింక్ మెటల్ని, ఒక సోడియం మెటల్ని, ఒక HCl వేయు, ఏమొస్తుందన్నా అందులో H బయటికి వచ్చేది సాల్ట్ ఫామ్ అవుద్ది. చూడండి, జింక్ H రియాక్ట్ అయితే ఏమవుద్దట, ZnCl2 వస్తుంది, H2 గ్యాస్ వస్తుంది అన్న, H2 గ్యాస్ ఇంపార్టెంట్. H2 ఈజ్ రిలీజ్డ్ వెన్ ద metals are react with acids to gives hydrogen gas. The first time H2 gas prepared in laboratory by Henry Cavendish. వాళ్ళు చెప్పుకున్నాం మనం.
H2O ఫస్ట్ టైము ఎవరు తయారు చేశారు? అతని పేరు హెన్రీ కావెండిష్ అట. ఏ డిష్? హెన్రీ కావెండిష్. ఇప్పుడు తర్వాత విషయం ఒక మెటల్ యాసిడ్ రియాక్ట్ ఏమొస్తుందట? సాల్ట్ వస్తుంది, హైడ్రోజన్ వస్తుందన్న. సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. చూడండి అక్కడ ఉందన్న సాల్ట్స్ అండ్ H2 గ్యాస్. ఆన్సర్ సి పెట్టాలా? ఆన్సర్ సి, లవణాలు మరియు హైడ్రోజన్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఓకే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సాల్ట్ ఈజ్ ఏ యాసిడ్ అట. ఎసిడిక్ కన్నా యాసిడ్ అని ఒకటే. ఈ కింది లవణాల్లో ఆమ్ల గుణము కలిగినది ఏది? మంచి క్వశ్చన్ అన్న, దాడి మీకు తెలిసిన క్వశ్చన్లే, నోట్ చేసుకో. ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్. ఏం కావాలి? యాసిడ్ నేచర్ కావాలట సాల్ట్కి. సాల్ట్కి యాసిడ్ నేచర్ ఉండాలట. యాక్చువల్ సాల్ట్ అంటే న్యూట్రల్ కదా, కానీ తప్పు. ఎప్పుడు న్యూట్రల్? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే న్యూట్రల్. కానీ ఆ రెండిట్లో యాసిడ్ బేస్లో బేస్ స్ట్రాంగ్ ఉంటే ఏమొస్తుంది? బేస్ వస్తుంది. యాసిడ్ స్ట్రాంగ్ ఉంటే యాసిడ్ వస్తుంది. అంతేగా చెప్పుకున్నాడు, మనకు వచ్చిన చెప్పామా? ఇవన్నీ యాప్లో ఉన్నానైనా. సో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే ఏమొస్తుందట? న్యూట్రల్ అవుతుంది. నాకు కావాల్సింది ఏంటి? ఈ కింద లవణాల్లో ఆమ్ల గుణం కావాలి, యాసిడ్ కావాలి. చూడండి, సోడియం కార్బోనేట్లో సోడియం ఉంది, ఇది డామినేషన్ అన్న. అంటే NaOH ప్లస్ H2CO3 అన్న ఏం ఫామ్ అవుద్ది? Na2CO3 ఫామ్ అవుద్ది. Na2CO3 ఫామ్ అవుద్దా? ఇందులో ఎవరు డామినేషను? బేస్ డామినేషన్. కనుక ఇది బేస్ నేచర్ ఉంటుంది. దీనికి ఏ నేచర్ ఉంటుంది? బేస్. అడిగింది ఆమ్లం అడిగాను అన్న. దీని బేస్ నేచర్ ఉంటుందట, బేస్ స్ట్రాంగ్ కనుక. మరి సోడియం ఎస్టేట్లో కూడా సేమే, సోడియం డామినేషను, ఇది కూడా బేసే. ఆల్రెడీ చెప్పుకున్నాం మన యాప్లో. చూడండి ఒక వీడియో ఉంటుంది. సోడియం ఎస్టేట్ అన్న CH3COONA అంటాం. ఎస్టిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ కనుక ఇది కూడా బేసే. అమ్మోనియం పాస్పేట్, ఇందులో అమ్మోనియం ఉందా? అమ్మోనియము పాస్పేట్ రెండు వీకే. ఎస్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ బేసు, పాస్పరిక్ యాసిడ్ రెండు వీక్గా ఉంటాయి కనుక ఇది న్యూట్రల్ అన్న. ఇది న్యూట్రల్ నేచర్ ఉంటుంది. దీనికి ఉంటుంది ఏదట? యాసిడ్ నేచరు. ఎందుకంటే మెగ్నీషియం సల్ఫేట్ అన్న. సో MgOH ట్వైస్, దీని ఏమన్నాం? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అన్నాం. గుర్తొచ్చిందా? సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనేది వీక్ బేస్ రియాక్ట్ విత్ స్ట్రాంగ్ యాసిడ్. H2SO4 కింగ్ ఆఫ్ కెమికల్స్ అన్న. ఇందులో ఎవరు స్ట్రాంగ్? ఈ సాల్ట్కి పేరెంట్స్ ఉంటారు ఇద్దరు, యాసిడ్ బేస్ పేరెంట్స్. పేరెంట్ యాసిడ్ స్ట్రాంగ్ ఉంటే యాసిడ్ నేచర్, పేరెంట్ బేస్ స్ట్రాంగ్ ఉంటే బేస్ నేచర్ అంటాం. సింపుల్. ఇందులో ఎవరు స్ట్రాంగ్ అంటే H2 స్ట్రాంగ్ కదా, కనుక ఏమవుతుంది? దీనికి యాసిడ్ వస్తుంది. ఇది వీక్ స్ట్రాంగ్ అయినా కనుక ఏమొస్తుందంటే దీనికి యాసిడ్ వస్తుందట. కనుక వేరే వేరే ఎంపం గుర్తుంచుకున్నా. మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఏ సాల్ట్? యాసిడ్ సాల్ట్ అన్న. సాల్ట్ ఈజ్ ఏ ఎస్టిక్ చెప్పాలా. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఓకే, ఫుడ్ సాల్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ అంటున్నాడు. ఫుడ్ సాల్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ అట. ఆహార ఉప్పు అనేది దేంతో తయారు చేయబడింది? ఓకే, నోట్ చేసుకో ఒకసారి. ఓకే, నోట్ చేసుకున్నాను. ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డీకి వచ్చినాయి. ఫుడ్ సాల్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ అంటున్నాడు. వాళ్ళు చెప్పుకున్నాం NaCl అంటే HCl ఉంటుంది, NaOH ఉంటుంది. క్లియర్. ఏం రావాలి? NaCl రావాలి ప్లస్ H2O. ఇదేంటన్నా? స్ట్రాంగ్ యాసిడ్. ఇదేంటి? స్ట్రాంగ్ బేసు. చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంతే. ఫస్ట్ ఆప్షన్ ఉంది అంతే, దొరికిపోయింది. వీక్ కాదు, వీక్ స్ట్రాంగ్ కాదు, స్ట్రాంగ్ వీక్ కాదు, రెండు స్ట్రాంగ్. బోత్ ఆర్ స్ట్రాంగ్ అయితే న్యూట్రల్. అంతేగా చెప్పుకోం. అంతేగా అంటాం. ఇద్దరు ఎంప్లాయీస్ అయితే అలాగే ఉంటుంది నన్ను, ఎవరో ఒకలే ఉండాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లు నెక్స్ట్ క్లాస్ చూద్దాం. మహేష్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.